విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఇంటర్ కళాశాలల బాలికల రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేసేందుకు ఈ పోటీలను రగ్బీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఏర్పడుతుందన్నారు. క్రీడాకారులు మంచి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఏ రాష్ట్రంలో అయితే మహిళలు ఎక్కువగా చదువుకుంటారో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక ఆదర్శ కాలేజీ తిమ్మయ్య సార్ వాళ్ళ కాలేజీ ఆవరణలో జిల్లా స్థాయి అంతర్ కళాశాలల జూనియర్ కళాశాలల రగ్బీ పోటీలు నిర్వహించి వీళ్లలో సెలెక్ట్ అయిన వాళ్లను నెక్స్ట్ అంతర్జిల్లాల స్టేట్ లెవెల్కి పంపించి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్కి పంపించడం కూడా జరుగుతుందని ఇప్పుడే రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రామాంజనేయులు గారు చెప్పారు. ఇక్కడ ఈరోజు ఉదయాన్నే ఈ బాలికలను చూస్తుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీలో ఏ రాష్ట్రంలో అయితే ఈ ఉమెన్ లిటరసీ బాగుంటుందో, విమెన్ పార్టిసిపేషన్ బాగుంటుందో, గర్ల్ స్టూడెంట్స్ ఎక్కువగా చదువుకోవడము స్పోర్ట్స్లో ఉంటారో ఆ రాష్ట్రం 100% డెవలప్డ్ స్టేట్గా డెవలప్డ్ కంట్రీగా మనము వర్ణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది. కేరళలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అమ్మాయిలు చాలా చదువుకుంటారు, చాలా ఫారిన్ కంట్రీస్కి పోతారు, చాలామంది చాలా ఫారిన్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడైనా బతకడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. అలాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా కావాలని అమ్మాయిల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్గా కళాశాలకు పంపించిన తల్లిదండ్రులు ఇంట్లో కూర్చున్నా కానీ పాప ఇంటికి సమయానికి తిరిగి వస్తుందనే ధైర్యం రావాలి. అలాగే ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ కరేజీ పెరగడం వల్ల వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎదుర్కోగలరు ఈజీగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. బికాజ్ సక్సెస్ అనేది ఎంత తీయగుంటుందో ఫెయిల్యూర్ కూడా అంత చేదుగా ఉంటుంది అని ఫీల్ కాకూడదు. ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి పగలు రాత్రి అలాగా ఆల్టర్నేట్గా లైఫ్లో వస్తుంటాయి అందరికీ. కానీ మెంటల్ స్టామినా, మెంటల్ ఎజిలిటీ అది లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్ రాగానే కుంగిపోతున్నారు, సక్సెస్ రాగానే ఎగ్జైట్ అయిపోతున్నారు. కానీ అలా ఉండకుండా కొంచెం కొద్దిగా వాళ్ళు మతిస్థిమితం అంటే మనసు స్థిమితంగా ఉంచుకునే స్థాయికి ఎదగడానికి చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ పీపుల్ చాలా మస్కులర్గా ఇంకోటి హైట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది స్పోర్ట్స్ వలన. సో ఈ రకంగా వాళ్ళ బాడీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ డైట్ విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, ఎగ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తినాలి. కంటామినేటెడ్ వాటర్ తాగితే చాలా డేంజరు. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ వలన గ్యాస్ట్రోఎంటరైటిస్, తర్వాత జాండీస్, టైఫాయిడ్ ఫీవరు, కోలరా ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాకుండా